మనసు స్పైసీగా తినాలని కోరినప్పుడు తినేది స్పైసీగా లేకపోతే అస్సలు తినలేం కదా. అందుకే మీరు చేసే అన్ని రకాల వంటల కోసం తీసుకొచ్చాం జిఎస్ఎన్ కారం పొడి. హాయ్ హలో వెల్కమ్ టు బెజవాడ టాకీస్. కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అలాంటి కొండపల్లి బొమ్మలు కల్కి మూవీలో బుజ్జిగా బయటికి వస్తే ఏంటి షాక్ అయ్యారా? మీరే చూడండి. చూసారు కదా, ఈ బుజ్జిని తయారు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్దాం పదండి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు కాజా అండి. కల్కి మూవీ టీమ్ అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే హైదరాబాద్లో అభినవ్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన హ్యాండిక్రాఫ్ట్ గురించి అన్నీ అప్డేట్ చేద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి మా దగ్గర కాంటాక్ట్ అయ్యారు. వచ్చి బుజ్జి కార్ ఇట్లా ప్రాజెక్ట్ లాగా చేయాలి అని చెప్పి చూపించారు. మేము చేసాము. వాళ్ళు వీడియో తీసుకునే క్లిప్ కల్కి టీమ్స్ పెట్టారు. అది యూట్యూబ్లో వచ్చి ఇంకా పెద్ద పేరు అయింది అంతే. ఆ బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? నాకు ఒక రోజులో అయిపోయిందండి. పెయింటింగ్ చేయడానికి ఒక 2 hours 3 hours పట్టినట్టు. పెయింటింగ్ కూడా మీరే చేశారు? పెయింటింగ్ నేను చేయలేదండి, వేరే వ్యక్తులు చేశారు. ఆ బొమ్మని అంటే ఎన్ని బొమ్మలు చేస్తామని అనుకున్నారు? అనుకున్నాండి ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు మనం అనుకోంగా ఒక పీస్ 2 పీసులు అని అనుకోంగా. ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారు మీకు? ఆర్డర్ ఇచ్చారండి, అంటే ఇన్ని పీసులు అని చెప్పి ఇచ్చారు. అవి ఇచ్చేసి మేము పంపించేసాం ఆల్రెడీ. ఇప్పుడు అంత పెద్ద మూవీలో మీరు ఒక పార్ట్ అయ్యారు, మీ ఫీలింగ్ ఎట్లుంది? బాగుందండి. అసలు అనుకోలేదు అసలు అవుతానని. మనకంత అవకాశం వచ్చిందని ఊహించలేదు అసలుకి. బాగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ బొమ్మని చెయ్యండి అంటే మీకు కష్టంగా అనిపించలేదా? ఫస్ట్ కష్టంగానే అనిపించిందండి, ఎందుకంటే మాకు మెజర్మెంట్ ఉండదు, ఏముండదు. ఫోటో చూపించి చేసేయమంటారు. దాన్ని బట్టి మేము అదే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ చేసాము. తర్వాత నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. ఒకసారి చేసినప్పుడు గుర్తుంచుకొని ఇంకా మెజర్మెంట్స్ మొత్తం చేసేసి. ఇంకా ఆ మూవీలో బుజ్జిని కాకుండా ఇంకా ఏమన్నా బొమ్మలు తయారు చేశారా? బుజ్జి ఒకటి చేసామండి, ఇంకా భైరవ ప్రభాస్ బొమ్మ ఒకటి చేసాం, ఇంకా అమితాబ్ బచ్చన్ ఒకటి చేసాం. ఆ 3 చేశారు. ఈ బొమ్మలు ఎప్పటి నుంచి మార్కెట్లోకి వస్తాయి? మార్కెట్లోకి అండి అంటే మనం చేసి ఉంచుకునేది కాదండి, ఇది ఆర్డర్ బట్టి చేస్తామండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చేసి ఉంచుకున్నా తీసుకుంటారో లేదు తెలీదు. షాపుల్లో తీసుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు అమ్ముకోవాలి అంటే ఇబ్బంది ఉండిద్ది. అంటే ఆర్డర్ ఇస్తే గానీ మనం చేయలేము. చాలా మంది అడుగుతున్నారు కదా, మరి ఎప్పటి నుంచి మార్కెట్లోకి వస్తాయి ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఇది ఇప్పుడు ఆ కల్కి టీం వల్లే మళ్ళీ ప్లాస్టిక్ కార్ కూడా ప్రజెంట్ చేస్తారు వాళ్ళు. దానివల్ల ఇంకా మన కొండపల్లి నుంచి అంత పట్టించుకోవట్లేదు జనాలు. ప్లాస్టిక్ బొమ్మలు కూడా మార్కెట్ లోకి వచ్చినాయా? వచ్చినాయండి. అది ఇక మన కొండపల్లి ఎట్లా చేసాము వుడ్తో, అదే ఇంకోళ్ళు 3D ప్రింటింగ్ పెట్టి చేశారండి. సేమ్ బుజ్జి కార్ లాగా చేశారు వాళ్ళు కూడా. అది కూడా బాగానే ఉందండి. అంటే దానికి అంత విలువ ఉండదండి అంతే. మన కొండపల్లి అంటే చేతి వృత్తి మొత్తం చేస్తాం కాబట్టి మంది చాలా ఇది ఉంటుంది. అంటే ప్లాస్టిక్ కన్నా మన కొండపల్లి ఆర్ట్ క్రాఫ్టే ఎకో ఫ్రెండ్లీ కాబట్టి ఇదే బెటర్ అంటారా మీరు?
అవునండి, ఎందుకంటే ప్లాస్టిక్ అంటే మీకు అంత విలువ ఉండదు ముందు, దాన్ని అంత ఇదే చేయరు. ఇది కొండపల్లి వుడ్ అంటే వేరండి, మొత్తం అది లైట్ వెయిట్, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, పర్మిషన్లు ఉంటాయి. అదే ప్లాస్టిక్ది అయితే అంత లైక్ చేయరు, చాలా మంది లైక్ చేయరు. ముందు వుడ్ది అయితే ఓన్లీ హ్యాండిక్రాఫ్ట్ కాబట్టి చాలా మంది లైక్ చేస్తారు. ఇప్పుడు ఆ బొమ్మని వాళ్ళు చెప్పినప్పుడే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారా? లేదండి, అట్లేం కాదు. మరి అంటే మాకు ఉన్న ఇప్పుడు ఆర్డర్లు బట్టి ఇప్పుడు వస్తుంది సీజన్ అండి, దాన్ని బట్టి మేము ఇప్పుడు కొండపల్లి ఐటమ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇప్పుడు దాని మీద కూర్చుంటే ఇప్పుడు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్ట్ క్రాఫ్ట్ స్టార్ట్ చేశారు? ఆర్ట్ క్రాఫ్ట్ అంటే నేను మామూలుగా వేసవికాలం సెలవుల్లో 6th క్లాస్ నుంచి చేస్తున్నానండి. అయితే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందండి. అంటే మా నాన్నగారు చేసేవారు ఫస్ట్ లో, ఇప్పుడు కొంచెం మా నాన్నగారు ఒంట్లో బాగోక వేరే పనికి వెళ్తున్నారు, చేయట్లేదు ఈ పని, అందుకే ఇంకా నేను చేస్తున్నాను. అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్, ఫ్యామిలీ తరపు నుంచి కూడా? అవునండి, అది కూడా ఇంటర్ తర్వాత ఇంకా ఆపేసాను చదువు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. ఈ క్రాఫ్ట్ మీద అంటే మనకి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ వాతావరణంలో పెరిగాం కాబట్టి ఇది బాగా నచ్చింది, అందుకే ఈ క్రాఫ్ట్ లోకి వచ్చానండి. సో అంత పెద్ద బుజ్జిని మీరు 1 డేలో అంత క్లారిటీ, షేప్స్ అన్ని చేశారు కదా, దాన్ని ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అట్లా చేశారు అంటే అంత క్లారిటీగా? అంతే, అదేం ఉండదండి మనకి, ఇప్పుడు వేరేది వచ్చినా అట్లాగే చేస్తాం, అదైనా అంతే చేస్తామండి. అది బుజ్జికారం అని చెప్పి కాదు, ఇంకా వేరేది మీరు ఏ ఐటమ్ తీసుకొచ్చినా ఆ ఫోటో చూపిస్తే ఇలా చేయాలండి నాకు ఒక ఐడియా ఇస్తే మాకు సేమ్ అట్లా డిటో చేస్తాం. అంటే మీరు ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ అండి, ప్రభాస్ ఇష్టం ఉండదు ఎవరు ఉండండి, బాగుంటుంది సినిమా కూడా బాగుంది, ప్రభాస్ ఫ్యాన్ నేను కూడా. అది కూడా దాన్ని ఆ ప్రభావం కూడా కొంచెం పడింది. సో బొమ్మ అంత నీట్ గా రావడానికి ప్రభాస్ మీద అభిమానం అంటారు. సో కొండపల్లి బొమ్మల మీద మీ అభిప్రాయం? చేత్తో చేస్తామండి, అది కూడా మన కొండపల్లి దొరికే చెక్కతో చేస్తాం. పొల్యూషన్ ఉండదు, మెయిన్ చిన్నపిల్లలైనా ఆడుకోవచ్చు దాంతో, ప్లాస్టిక్ అంత ఇది ఉండదు, ఇబ్బంది, ప్రకృతికి కూడా అంత ఇబ్బంది ఉండదు. సో 6th క్లాస్ నుంచి మీరు బొమ్మలు చేయడం స్టార్ట్ చేసా అన్నారు, ఇప్పటికొచ్చి ఎన్నో బొమ్మలు చేసి ఉంటారు, వాటిలో మీకు ది బెస్ట్ నచ్చింది ఏంటి? ఎడ్ల బండి అండి. ఎడ్ల బండి ఎందుకు అంత స్పెసిఫిక్ గా అదే ఎందుకు నచ్చింది? ఎడ్ల బండి అంటే ఇప్పుడు ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్నట్టండి, ఇది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి, ప్రకృతి నేచర్కి బాగుంటుంది అని చెప్పి నాకు చాలా ఇష్టం. సో మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి ఇదంటే ఇష్టం అండి. ఇప్పటి వరకు ఎన్నో బొమ్మలు చేసి ఉంటారు కదా, ఏమేం చేశారు? ఏమండి, ఎడ్ల బండి చేసామండి, తాడి చెట్లు, గృహప్రవేశాలు, పల్లకీలు, రథం బొమ్మలు, ఏనుగులు, ఇట్లా చాలా ఉన్నాయండి. కొండపల్లి ఐటమ్ అంటే దశావతారాలు ఉన్నాయి, విలేజ్ సెట్లు ఉన్నాయి, ఇంకా రాంపేటాలు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయండి. అట్లా ఇప్పటి వరకు ఎన్నో బొమ్మలు చేశాను అని చెప్పారు, వాటిలో మీకు కష్టమైంది ఏంటి? కష్టమైందంటే కొండపల్లి బొమ్మల్లో అన్నిటికంటే కష్టమైంది దశావతారం అండి. ఎందుకంటే ఇది దశావతారాలు అండి, 10 అవతారాలు ఉంటాయండి. 10 అవతారాలని ఒక్కో విధంగా వేరువేరుగా చేయాలండి. అందుకంటే దశావతారాలు అంటే కష్టం చాలా. ఎన్ని రోజులు పడతాయి మీకు అవి చేయడానికి? అవి 2 రోజులు పడతాయండి ఒకరికి. మొత్తం 10 బొమ్మలు 2 రోజులు పడతాయండి. పెయింటింగ్ ఏమో ఒక 2-3 అవర్స్ పట్టిద్దండి. పెయింటింగ్ కూడా మీరేనా? పెయింటింగ్ అంటే వేరే వాళ్ళు చేస్తారు, మనకు అంత ఇది లేదు. అంటే మేము మొత్తం ఆ సెట్ తయారవడానికి ఒక 3 to 4 days పట్టిద్దండి. సో బుజ్జి కార్ బొమ్మ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బుజ్జి కార్ చేసే ఎక్స్పీరియన్స్ అంటే మాకు అసలు తెలియదండి, బుజ్జి కార్ అని కూడా, అది కల్కిలో కార్ అని చెప్పి తెలుసు అంతే. అవునా? తర్వాత అది మాకు తెలిసిన తర్వాత చాలా ఇదిగా సినిమా కంటే ముందే వచ్చారు మా దగ్గరికి. అవునా? అంటే సినిమా కన్నా ముందే వచ్చారా? ముందే వచ్చారండి, రిలీజ్ కంటే ముందే వచ్చారు, మా దగ్గర చేయించుకున్నారు, తీసుకెళ్లారండి. అది నాకే చాలా ఇది అనిపించింది, బాగా అనిపించింది. సో నేను ఫస్ట్ టైమే కొండపల్లి బొమ్మలు డైరెక్ట్ గా చూడడం, ఎప్పుడు వినడమే. కానీ సో నేను కొండపల్లి బొమ్మలు అని యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ ఏంటి అసలు? అవునండి, కొండపల్లి గురించి అభిమానంతో ఒక ఆయన మా అన్నయ్య చేశారండి సాంగ్. సో మీ అన్నయ్య సాంగ్ చేశారండి, పాడారు ఆయన సొంతంగా, లిరిక్స్ కూడా ఆయనే సొంతంగా రాశాడు, ఆయనే మొత్తం ఆయన చేశాడండి. బాగుండేది, యూట్యూబ్ ఛానల్ ఉండిద్ది, మీకు లింక్ బయోలో కూడా పెడతారు, చూడండి. సో అదండి, ప్రాచీన చేతి వృత్తిని మళ్ళీ కల్కి మూవీ ద్వారా బయట పెట్టారు. కొండపల్లి సాంగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడండి. సో మీకు కూడా ఇలాంటి కొండపల్లి బొమ్మలు కావాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ షాప్ డీటెయిల్స్ ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి.